అనగనగనగా ఉల్లిపాయంత ఊరిలో గుమ్మడికాయంత గుడిసె ఉండేది. గుమ్మడికాయంత గుడిసెలో ములక్కాడంత ముసలమ్మ ఉండేది. ములక్కాడంత ముసలమ్మ పనసకాయంత పొలానికి వెళుతున్నప్పుడు దారిలో తనకి వంకాయంత వజ్రం దొరుకుతుంది. ఆ వంకాయంత వజ్రాన్ని పట్టుకుని తన ఇంట్లో ఉన్న బీరకాయంత బీరువాలో దాస్తుంది. ఆ బీరకాయంత బీరువాలో ఆ వంకాయంత వజ్రం దాచేటప్పుడు కిటికీలో నుండి దొండకాయంత దొంగ చూస్తాడు. మళ్ళీ ములక్కాయంత ముసలమ్మ పనసకాయంత పొలానికి వెళ్ళిపోయాక దొండకాయంత దొంగ బీరకాయంత బీరువా నుండి వంకాయంత వజ్రాన్ని తీసుకెళ్తాడు. ములక్కాయంత ముసలమ్మకి బీరకాయంత బీరువాలో వంకాయంత వజ్రం కనపడకపోయేసరికి పొట్లకాయంత పోలీస్కి ఫిర్యాదు చేస్తుంది. ఆ పొట్లకాయంత పోలీసు లవంగమంత నాటీ పట్టుకుని జీడిపప్పంత జీప్ వేసుకుని ఆనంబకాయంత అడవిలో ఉండే దొండకాయంత దొంగని పట్టుకుంటాడు. ఆ దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి వంకాయంత వజ్రాన్ని ములక్కాయంత ముసలమ్మకి ఇచ్చేస్తాడు. పిల్లలు, ఈ సరదా కథ మీ అందరికీ నచ్చిందా? మరొక కథలో మళ్ళీ కలుద్దాం, సరేనా? టాటా.